అందరికీ నమస్కారం. ఈరోజు మనం తులారాశి వారి గురించి తెలుసుకుందాం. తులారాశి వారికి మే మాసంలో 27, 28, 29, 30 తారీఖుల్లో తులారాశి వారి జాతక ఫలితాల వివరణ గురించి తెలుసుకుందామండి. తులారాశి వారి జీవితంలో ఇప్పటి వరకు కనీ విని ఎరగనటువంటి కొన్ని మార్పులు, అలాగే మీరు వినబోయేటటువంటి కొన్ని శుభవార్తల గురించి తెలుసుకున్నట్లయితే నిజంగా మీరు ఆశ్చర్యకపోక తప్పదు. ఇంతకీ తులారాశి వారి జీవితంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి, అలాగే తులారాశి వారు వినబోయేటటువంటి శుభవార్తలు, అలాగే మీ ఈ 4 రోజుల్లో మీరు పాటించవలసినటువంటి చిన్నపాటి పరిహారాలు, దేవతారాధన, ఇటువంటి విషయాలన్నీ కూడా క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. కాబట్టి తులారాశి వారు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వీడియోను చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. అలాగే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి మీ ఇష్టదైవాన్ని మనసు నిండా తలుచుకొని ఇప్పుడు చెప్పే మాటలను పూర్తిగా ఆలకించండి. చెప్పాలంటే తులారాశి వారు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను అనుభవించారు. చిన్నప్పటి నుండి కూడా మీకున్నటువంటి బరువు బాధ్యతలు, కుటుంబ బరువు బాధ్యతలు, అలాగే ఏ కష్టం వచ్చినా కూడా సమతుల్యతతో, అంటే కష్టం వచ్చినప్పుడు ఒకలాగా కాకుండా ఆ కష్టానికి తగిన విధంగా పరిష్కారాన్ని కనుగొనడంలో మీరు చాలా మేధావులనే చెప్పుకోవచ్చండి తులారాశి వారు. అయితే ఈ 4 రోజుల్లో జరిగే పరిణామాల గురించి తెలుసుకుందాం. చాలా ఎక్కువగా ఉన్నాయి. అయితే వాటి నుండి కొంచెమైనా కానీ మీకు రిలీఫ్ పొందేటటువంటి అవకాశం ఈ 4 రోజుల్లో కనిపిస్తుంది. అలాగే మీరు చేస్తున్నటువంటి పనిలో నిజాయితీ లేకపోయినా కానీ, మీరు ఎంత పెద్దవాళ్ళకైనా కానీ ఈ పనిలో నిజాయితీ లేదు కాబట్టి నాకు చేయడం ఇష్టం లేదని చెప్పడంలో మీకు మీరే దిట్టని చెప్పుకోవచ్చు. ఇలా ఏదైనా కానీ అన్యాయం జరిగితే సహించరు. ఎక్కడైనా కానీ నీతి నిజాయితీతో మీ వంతుగా మీరు మీ పనులను చాలా కర్తవ్య భావంతో చేసుకుంటూ వెళ్తారు. అయినప్పటికీ కూడా మీకు గత కొన్ని సంవత్సరాలుగా కాలం కలిసి రావడం లేదు. మీ మంచితనాన్ని ఆసరాగా తీసుకుని చాలామంది కూడా మిమ్మల్ని మోసం చేసినటువంటి రోజులు కూడా ఉన్నాయి. మరి ఆసక్తికరమైనటువంటి మార్పులు ఈ 4 రోజుల్లో మీ జీవితంలో జరగడం తథ్యం. భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది మీరు పొందడం కూడా తథ్యం. మరి ఇంతకీ మీరు వినబోయేటటువంటి ఆ శుభవార్తలు ఏమిటి, మీ జీవితంలో వచ్చేటటువంటి మార్పులు ఏమిటి, అసలు మీ లక్షణాలు ఎలా ఉంటాయనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చిన్నతనం నుండి చాలా కష్టాలను ఎదుర్కొన్నారండి. మీ మనసులోనే దాచుకున్నారు. ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను, అవమానాలను భరించారు. ఎంత నిజాయితీగా ఉన్నప్పటికీ పైకి నవ్వుతూ పలకరించేవారే మీ వెనుక చిన్న చూపు చూశారు. మీ ప్రయత్నాలు ఎన్నిసార్లు విఫలమయ్యాయో దానికి కారణం మీ సామర్థ్యం తక్కువ అని చెప్పి కానీ కాదండి. మీకు అనిపించవచ్చు అలాగని, కానీ మీ కాలం కలిసి రావడం లేదని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఈ మే మాసంలో మీ పరిస్థితులన్నీ కూడా పూర్తిగా తలకిందులవుతాయి. ముఖ్యంగా ఈ 4 రోజుల్లో భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది మీరు చాలా చక్కగా పొందుతారు. మీ జీవితంలో గ్రహాల స్థితిగతులు ఒక అద్భుతమైనటువంటి మలుపునైతే తీసుకురాబోతున్నాయి. అలాగే మీ జీవితంలోనే ఇప్పటి వరకు కనీ విని ఎరగనటువంటి ఒక కలయిక, ఒక వ్యక్తి జీవితం మొత్తం కూడా మారిపోవడానికి సంకేతం కాబోతుంది. అంటే ఇప్పటి వరకు మీరు పడిన కష్టాలు ఒక ఎత్తు అయితే, ఇక నుండి మీకు అందబోయే ప్రతిఫలాలు మరొక ఎత్తు. ఈ సమయంలో మీ జీవితంలో కొన్ని ఆసక్తికరమైనటువంటి మార్పులు కూడా మీకు కనిపిస్తాయి. అంటే మీరు ప్రాణం కంటే ఎక్కువగా నమ్మినటువంటి వ్యక్తులు మీ నుండి దూరం కావడం మొదలవుతుంది. కొంతమంది ఎలాంటి కారణం లేకుండానే విడిపోతున్నట్లుగా మీ మనసుకు అనిపిస్తూ ఉంటుంది. అయితే ఇది నష్టంగా మాత్రం భావించకండి దయచేసి. ఇది మీ జీవితంలో ఒక చెడు దశను తొలగించి శుభారంభానికి దారి చూపించేటటువంటి గొప్ప శుద్ధ ప్రక్రియ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. అంటే ఇప్పటి వరకు మీరు జీవితాన్ని చాలా భారంగా లాక్కొచ్చి ఉండవచ్చు, కానీ ఇప్పుడు అవకాశాలే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. అంటే మీరు కలలో కూడా ఊహించినటువంటి కొన్ని కొత్త దారులు మీ ముందుకు తెరుచుకుంటాయి. అయితే మీ ఆలోచన విధానంలో కూడా కొంచెం గొప్పగా పరిపక్వత వస్తుందండి. అంటే గతంలో మిమ్మల్ని ఏడిపించినటువంటి చిన్న చిన్న విషయాలు ఉంటాయి చూడండి, ఇప్పుడు మీకు అవి చాలా అల్పంగా కనిపిస్తాయి అన్నమాట. ఇది కేవలం మీ మనసు అనేది మారడం కాదు, భగవంతుడు మీలో కలిగిస్తున్నటువంటి ఒక మంచి మార్పుకు చిహ్నం. అలాగే మీరు చేసే ప్రతి పని, మాట్లాడే ప్రతి మాట ఇప్పుడు అది చాలా ప్రభావాన్ని అయితే చూపిస్తుంది. ఎందుకంటే మీ కర్మ ఫలితాల ముగింపు దశలో మీరున్నారు కాబట్టి. మంచి చేసిన వారికి అదృష్టం, ఇతరులను ఇబ్బంది పెట్టిన వారికి ఆ కర్మ ఫలితంగా వారు తప్పకుండా ఏదో ఒక రూపంలో బాధను అనుభవించడం జరిగే తీరుతుంది. అయితే పూర్వజన్మ నుండే మీకు భగవంతుడితో ఒక విడదీరాయినటువంటి బంధం ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే మీకు ఒక భగవంతుడి పట్ల చాలా ఒక తెలియనటువంటి అనుబంధం పెనవేసుకొని ఉంది. మరి ఆ దైవం ఎవరు, మిమ్మల్ని ఆ దైవ బలం ఎలా కాపాడుతుంది? అయితే మీరు ఆ దైవాన్ని గుర్తించి మీరు తగినటువంటి పూజలు, అలాగే నామస్మరణ, అలాగే ఆ దైవం పట్ల కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉండడం వల్ల ఇంకా మరెన్నో అద్భుతాలను ఎలా మీరు ఫేస్ చేస్తారు, ఇటువంటివి కూడా తెలుసుకునే ప్రయత్నం చేయండి.
అయితే తులారాశి వారు బాగా గమనిస్తే గత కొన్ని సంవత్సరాలుగా కావచ్చు లేదా గత కొన్ని నెలలుగా కావచ్చు శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం అనేది మీపై ప్రసరిస్తూ ఉంది. మీరు గమనించి ఉంటారో లేదో కానీ మీ జీవితంలో ప్రాణాపాయం లేదంటే పెద్ద పెద్ద కష్టాలు ఎదురైనప్పుడు ఏదో ఒక తెలియని అదృశ్య శక్తి మిమ్మల్ని కాపాడుతూ వచ్చిందండి. అది శ్రీమన్నారాయణుల వారి యొక్క ఎన్నో రూపాలుగా అంటే దశావతారాలుగా స్వామివారిని మనం కొలుచుకుంటాం కాబట్టి మిమ్మల్ని అనేక రూపాలలో అంటే ఒక నరసింహుడిగా కావచ్చు, ఒక కృష్ణుడిగా కావచ్చు, ఒక రాముడిగా కావచ్చు, ఇలా రకరకాలుగా స్వామివారు మిమ్మల్ని వెన్నంటే ఉండి ఒక అదృశ్యపు శక్తిలాగా మిమ్మల్ని రకరకాలుగా కాపాడుకుంటూ వస్తున్నాడు. ముఖ్యంగా ఈ 2026లో ఆ దైవ బలం మీ వెనుక మరింత బలంగా నిలబడబోతుంది. మీరు భగవంతుడిని తలుచుకున్నా తలుచుకోకపోయినా ఆ భగవంతుడు మిమ్మల్ని నిరంతరం గమనిస్తూ ఉండడం మాత్రం నిజం. విచిత్రం ఏంటంటే ఈ కాలంలో మీకు అకస్మాత్తుగా భక్తి కూడా పెరుగుతుంది. అంటే ఇప్పటి వరకు నాస్తికులుగా ఉన్నటువంటి వారు కూడా మీ మనసులో ఒక రకమైనటువంటి తెలియనటువంటి భగవంతుణ్ణి తలుచుకోవడం మొదలుపెట్టే ఫీలింగ్ స్టార్ట్ అవుతుంది. దీపం వెలిగించాలని, మంత్రాలను వినాలని, అలాగే టీవీలో ఏదైనా కానీ భగవంతుడి నామస్మరణ, భగవంతుడికి సంబంధించినటువంటి పాటలను వినాలని చెప్పి మీ మనసు కోరుకుంటూ ఉండడం, ఇది మీ ఆత్మస్థాయిలో జరుగుతున్నటువంటి ఒక మార్పుకు సంకేతం. భగవంతుడి కృప మీపై ఉన్నప్పుడు ఒక లక్షణం సృష్టంగా అయితే మీకు తప్పక కనిపిస్తుంది. అదేంటంటే ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు మీకు బాగా అర్థమవుతుంది. అలాగే మోసపోవడానికి మీరు సిద్ధంగా ఉన్న భగవంతుడు మాత్రం మిమ్మల్ని ప్రతిసారి అలర్ట్ చేస్తూనే ఉంటాడు. నిలిచిపోయినటువంటి పనులు కదలడం ఆగిపోయిన, డబ్బులు తిరిగి రావడం వంటివి మీరు స్వయంగా చూస్తారు. అలాగే మీకు రావాల్సినటువంటి న్యాయం మీరు అడగకపోయినా ఆ న్యాయం అనేది మీ దగ్గరకు తప్పకుండా వస్తుంది. నిజానికి అయితే తులారాశి వారు మీకున్నటువంటి మంచితనం వలన ఇప్పటికే చాలా బంధాలను అలాగే చాలామంది కోవచ్చు అంటే మీరు అందరికీ మంచి చేశారు, అందరినీ నమ్మారు, కానీ చాలామంది మీ నమ్మకాన్ని తమ స్వార్థం కోసం వాడుకున్నారు. ఇది మీ బలహీనత అయితే కానే కాదు, గడిచిన కొన్ని ఏళ్లుగా మీరు అనుభవించినటువంటి కర్మ ఫలితం మాత్రమే. అయితే ఆ కష్టకాలం ఇప్పుడు ముగిసిపోతుంది. కుటుంబంలో అవమానాలు, చేస్తున్నటువంటి ఉద్యోగంలో అసంతృప్తి, చేతిలో పైసా లేని పరిస్థితి, ప్రాణంగా నమ్మిన వారు చేసినటువంటి మోసాలు, ఇవన్నీ కూడా ఒకే వ్యక్తి జీవితంలో అసలు ఎందుకు పదే పదే జరుగుతూ వస్తున్నాయి? ఈ ప్రశ్న మీ మనసును ఎన్నో రాత్రులు వేధించి ఉంటుంది కదా. జ్యోతిషపరంగా చూస్తే అయితే ఇప్పటి వరకు చేసినటువంటి మంచిని ఎవరూ కూడా గ్రహించలేదనే చెప్పుకోవచ్చండి. తులారాశి వారు ఎంత మంచి చేసినప్పటికీ కూడా మిమ్మల్ని ఎవరూ కూడా గ్రహించలేకపోయారు. చిత్రం ఏంటంటే మీరు ఎవరికైతే ఆపదలో ఉన్నప్పుడు అండగా నిలబడ్డారో వారే మీకు వ్యతిరేకంగా మారి మిమ్మల్ని వేధిస్తున్నారు. కానీ గుర్తుంచుకోవాలండి, ఇదైతే యాదృచ్ఛికంగా కానే కాదు, ఇది మీ కష్టాల ముగింపు దశ. మీ బాధలు మిమ్మల్ని విరిచేయడానికి రానే రాలేదు, మిమ్మల్ని ఒక వజ్రంలాగా తీర్చిదిద్దడానికి మాత్రమే వచ్చాయి. మీరు ఎంతగా కృంగిపోతున్నారో అంత బలంగా తిరిగి మరలా లేవబోతున్నారు. మీరు ఎంత కోల్పోయారో అంతకు పదింతలు తిరిగి పొందే సమయం అనే చెప్పుకోవచ్చండి. ముఖ్యంగా ఈ 2026 మే నెల ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ 4 రోజులకు మీ కష్టాలకు ముగింపు కాట అనేది భగవంతుడు ఇస్తాడు. అంటే ఇప్పటి వరకు మీరు కార్చిన ప్రతి కన్నీటి చుక్క ఒక శక్తిగా మారుతుంది. ముఖ్యంగా మీ జీవితం అంటే మీకు ఒక కొత్త జీవితం అనేది కానే కాదు, ఇది అసలైనటువంటి జీవితంగా అనిపిస్తుంది. మరి ఇంత సహనంతో వ్యవహరిస్తున్నటువంటి తులారాశి వారి జీవితంలో వచ్చేటటువంటి ఆ మార్పులు ఏంటనేది ఇప్పుడు మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. మీరు చేసే పనిలో ఉత్సాహం పెరుగుతుంది, మీరు మాట్లాడే మాటకు సమాజంలో విలువ పెరుగుతుంది. నేను సామాన్యుని కాదు, నా వల్ల ఏదో ఒకటి సాధ్యమవుతుందని చెప్పి ఒక ఆత్మవిశ్వాసం అనేది మీకు తెలియకుండానే మీలో పుడుతుంది. ఇదే మీ విజయానికి మొదటి మెట్టు అవుతుంది. మీ నిర్ణయాల్లో ఒక స్థిరత్వం కూడా వస్తుంది. ఇంతవరకు అయోమయంలో ఉన్నటువంటి మీరు ఇప్పుడు ఒక సృష్టమైనటువంటి లక్ష్యంతో ముందుకు సాగుతారు. ఇది కేవలం మీ మనసులో కలిగేటటువంటి మార్పు కాదు, గ్రహాలు మీకు ఇస్తున్నటువంటి బలం, అలాగే శ్రీమన్నారాయణుల వారు మీతో పాటు కలిసి నడిచేటటువంటి కాలం. మరి ఈ కాలంలో మీరు తీసుకునేటటువంటి ఒక చిన్న నిర్ణయం మీ తలరాతను సైతం మార్చేసే విధంగా అనిపిస్తుంది. ఆవేశంతో కాకుండా కొంచెం ఆలోచనలతో మీరు చేసేటటువంటి ఏ చిన్న ప్రయత్నమైనా కానీ మిమ్మల్ని వేరే స్థాయికి తప్పకుండా తీసుకువెళ్తుంది. అయితే మీరు ఏదో కోటీశ్వరులో లేదంటే స్థిరమైనటువంటి చాలా పెద్ద మొత్తంలో ధనాన్ని పొందేటటువంటి అవకాశాలు రావడం లేదండి. ఆర్థికంగా నిలదొక్కునేటటువంటి మంచి రోజులు, అంటే ధనవంతులు అవుతున్నారంటే కోటీశ్వరులనే కాదు, ఇప్పటి వరకు మీ దగ్గర లేనటువంటి ఆర్థిక పరంగా మీరు ఎదుర్కొన్నటువంటి సమస్యలకు మీరు
చివరిసారిగా వాటికి నాంది పలికేటటువంటి రోజులు అనమాట. కాబట్టి మీరు ఆర్థికంగా కూడా ఎదిగేటటువంటి గొప్ప అవకాశాలు వస్తాయి. అయితే ఒంటరితనం అంటే ఒక మనిషి ఒంటరితనంగా ఉంటే ఆ మనిషి ఫేస్ చేసేటటువంటి ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే మీరు ఒంటరిగా అయితే అస్సలు ఉండకండి. ఏదో ఒక పని అయితే మీకు నచ్చినటువంటి పనిని చేయండి 4 రోజుల్లో. అది చిన్న పనైనా కానీ పెద్ద సంకల్పంతో మీకు విజయాన్ని అయితే తెచ్చిపెడుతుంది. అలాగే మీ లోపల ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది అనడానికి సంకేతంగా మీకు వింతైనటువంటి కొన్ని అనుభవాలు కూడా వస్తాయి. అంటే మీ కలలోనో లేదంటే ఎవరైనా ఏదైనా ఒక మాట రూపంలోనో ఒక సలహా రూపంలోనో మీకు రకరకాలుగా కొన్ని వారి యొక్క అనుభవాలు వారు షేర్ చేసుకోవడం కానీ లేదంటే మీరే నిద్రలో కొన్ని స్వయాన అనుభవాలను పొందడం కానీ జరుగుతుంది. మీ భవిష్యత్తుకు సంబంధించినటువంటి కొన్ని సూచనలు కూడా మీకు కళ్ళలో కానీ లేదా ఎవరి ద్వారానైనా కానీ వినిపించడమో కనిపించడమో జరుగుతాయి. ఇకపై మీరు ఎవ్వరికి దేనికి భయపడరు, ధైర్యం కూడా పెరుగుతుంది. అది ఏదైనా కానీ చెయ్యాలనేటటువంటి తపన ఫస్ట్ మీలో స్టార్ట్ అవుతుంది. ఇక జీవితంలో ఏదో ఒకటి సాధించాలి అనేటటువంటి బలమైన కోరిక మీలో నిరంతరం రగులుతూ ఉంటుంది. అయితే ఇవి కేవలం కోరికలు కావు, సాక్షాత్తు భగవంతుడు ఇస్తున్నటువంటి ఒక ప్రేరణ. మరి ఈ మార్పులు మీరు కనిపిస్తే మీ దశ తిరగబోతుందని అర్థం చేసుకోండి. నా కాలం మొదలైందని చెప్పి ఇక మీరు ఎంతో సంతోషంగా చాలా గౌరవంతో తిరిగేటటువంటి రోజులండి ఇవి. మీ ఆర్థిక పరిస్థితుల్లో కూడా ఊహించని మలుపు కనిపిస్తుంది. అలాగే డబ్బు విషయంలో ఒక వింతైనటువంటి సందిగ్ధాన్ని ఎదుర్కొంటూ ఉంటున్నారు. సంపాదన ఉన్న చేతిలో నిలవకపోవడం, ఎంత కష్టపడినా ఫలితం మాత్రం ఎప్పుడూ ఆలస్యంగా రావడం, ఇదంతా ఇప్పటి వరకు మిమ్మల్ని వెంటాడినటువంటి ఒక కర్మచక్రం మాత్రమే. కానీ మీ ధనయోగం పూర్తిగా మారుతుంది. ఇదేదో లాటరీ తగిలినట్లుగా కాకుండా మీకు క్రమక్రమంగా ఒక చిన్న అవకాశం, ఒక చిన్న మార్పు అనేది మీ జీవితంలో స్థిరంగా ఉంటుంది. చాలా నిలకడగా క్రమంగా పెరుగుతూ వస్తుంది. అదే మీకు నిజమైనటువంటి సంపదగా అనిపిస్తుంది. మీరు చేసినటువంటి శ్రమకు అసలైనటువంటి విలువ దక్కేటటువంటి సమయం అనే చెప్పుకోవచ్చు. మరి ఈ కాలంలో ఒకటి కంటే ఎక్కువ ఆదాయ మార్గాలు మీకు కనిపిస్తాయి. కేవలం ఒకే జీతంపై కాకుండా ఒకే వ్యాపారంపై కాకుండా కొన్ని మార్పులు అనేవి మీ జీవితంలో కనిపిస్తాయి. మీరు అసలు ఊహించనిటువంటి మార్గాలు అనేవి మీకు ధనలాభాలు కలుగుతాయి. అది మొదట్లో కొంచెం తక్కువగా అనిపించినా భవిష్యత్తులో అదొక పెద్ద సామ్రాజ్యంగా మీరు మారడం చూస్తారు. ఇక డబ్బు విషయంలో మీ ఆలోచన విధానంలో కూడా తెలియని వింతైనటువంటి మార్పు వస్తుంది. అంటే ఇప్పటి వరకు మీ చేతిలో డబ్బుండగా ఖర్చు చేయాలి, అంటే అది కొనాలి, ఇది కొనాలి, అది చేయాలని చెప్పి రకరకాల ఆలోచనలతో ఉన్నటువంటి మీరు ఒక్కసారిగా డబ్బు గురించి అలాగే పొదుపు చేయాలని చెప్పి ఆలోచనలు చేస్తారు. ఎవరో వచ్చి చెబితే కాదండి, మీ అంతరాత్మ మీకు ఇచ్చేటటువంటి ఒక సలహాగా మీరు పొదుపు చేయడం కూడా మొదలు పెడతారు. తర్వాత అప్పుల బాధ నుండి మీకు విముక్తి లభించే మార్గాలు కనిపిస్తాయి. కొత్తగా అప్పులు చేసే అవకాశం మీకు అస్సలు రాదు. పాత బాకీలు కూడా క్రమంగా తీరిపోయే అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. అలాగే డబ్బు రావడం కంటే వచ్చిన డబ్బు ఇంట్లో నిలవడం అనేది నిజమైనటువంటి ధనయోగానికి సంకేతం. అయితే అది ఈ మే నెల మీకు తప్పకుండా సాధ్యపడుతుంది. ఇక ఉద్యోగం చేస్తున్న వారి విషయానికి వస్తే గత కొన్నేళ్లుగా మీరు ఒకే రకమైనటువంటి నిరాశతో ఉండి ఉండవచ్చు. అంటే నేను ఎంత కష్టపడినా కూడా పై అధికారులు నన్ను గుర్తించడం లేదు, నాకంటే తక్కువగా పనిచేసే వారికి మంచి గుర్తింపు ఇస్తున్నారని చెప్పి కుమిలిపోయి ఉండుండొచ్చు. అయితే పరిస్థితులు కొంచెమైనా మీకు మార్పును కనిపిస్తాయి. మీ పనితనాన్ని ఇప్పుడు మిమ్మల్ని అలాగే మీ శ్రమను మీ పై అధికారులు గుర్తించడం, ఇంతకాలం మీ మాటను లెక్క చేయని వారు సైతం మీ సలహాల కోసం ఎదురు చూడడం, మీ అభిప్రాయానికి మీరు పనిచేసే చోట విలువ పెరగడం, మీకు ఉద్యోగ మార్పుకు సంబంధించి బలమైనటువంటి ఆలోచనలు కానీ అవకాశాలు కానీ రావడం, ఇవన్నీ కూడా మీ కెరియర్ను మరొక స్థాయికి తీసుకువెళ్ళడానికి ఉపయోగపడతాయి. కాబట్టి భయపడకండి. ఈ మార్పు మీ మేలు కోసం అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఇక కొందరికైతే కొత్త ఉద్యోగ అవకాశాలు తలుపు తట్టవచ్చు. మరికొందరికి ప్రస్తుతం పనిచేస్తున్న చోటే ఉన్నత పదవులు కూడా తప్పకుండా వస్తాయి. తర్వాత మీరు తీసుకునేటటువంటి నిర్ణయం ఉంటుంది చూడండి, అది మీ భవిష్యత్తుకు పునాదిలాగా ఉంటుంది. అయితే ఇక్కడ ఒక చిన్న హెచ్చరిక కూడా ఉంది. ఏదైనా అవకాశం రాగానే ఆవేశంతో కానీ లేదంటే తొందరపాటు నిర్ణయాలు మాత్రం అస్సలు తీసుకోకండి. ప్రతి ఆఫర్ వెనుక ఒక చిన్న పరీక్ష అనేది తప్పకుండా భగవంతుడు పెడతాడు. అందుకే మీ అంతరాత్మ చెప్పే మాట వినండి. ఇక తులారాశి వారు డబ్బు కంటే కూడా ఎక్కువగా నీతి నిజాయితీకి ప్రాధాన్యతనైతే ఇస్తారని చెప్పుకోవాలి. ఆ గౌరవం మీకు ఆటోమేటిక్గా ఆదాయాన్ని కూడా పెంచడం జరుగుతుంది. అయితే వ్యాపారం చేసేటటువంటి వారి విషయానికి వస్తే గత కొంతకాలంగా మీరు అనుభవిస్తున్నటువంటి మానసిక ఒత్తిడి మాటల్లో అయితే చెప్పలేనిది. అయితే ఇప్పుడు ఒక్కసారిగా కాకపోయినా
మెల్లమెల్లగా అయినా సరే పరిస్థితులు మీకు అనుకూలంగా మారతాయండి. ఇప్పటి వరకు మీ బుర్రలో ఉన్న ధైర్యం సరిపోక మొదలు పెట్టలేకపోయినటువంటి కొన్ని ఐడియాలను ఇప్పుడు మీరు కార్యరూపంలోకి తీసుకొస్తారు. ఈ కాలంలో మీకు కొత్త వ్యక్తుల పరిచయాలు ఏర్పడవచ్చు. ఆ పరిచయాలు మీ వ్యాపారాన్ని ఏదో ఒక మార్పుకు తీసుకురావడానికి ఉపయోగపడతాయి. అయితే గుర్తుపెట్టుకోండి, అందరినీ నమ్మకండి. సరైనటువంటి వ్యక్తిని అస్సలు వదలకండి. అయితే మీరు వేసేటటువంటి ప్రతి అడుగు కూడా చాలా బలంగా ఉంటుంది. మీరు ఏదో ఒక రూపాన్ని, అంటే దశావతారంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క రూపాన్ని, మీకు బాగా నచ్చినటువంటి రూపాన్ని మీ మనసుకు హత్తుకుపోయే విధంగా మీకు ఆటోమేటిక్గా పదే పదే స్వామివారి యొక్క దర్శన భాగ్యం అనేది కలలో కానీ, మీరు ఎక్కడైనా ప్రయాణం చేస్తున్నటువంటి దగ్గర కానీ, లేదంటే ఎవరి నోట విన్నా కానీ, ఇలా ఏదో ఒక రూపంలో శ్రీమన్నారాయణ వాడు ఆయన యొక్క రూపంలో మీకు తప్పకుండా దర్శన భాగ్యాన్ని ఇస్తాడు. అలాగే ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు. కాబట్టి మీరు చేయవలసినటువంటి పని, ఏ రూపమైతే మీ మనసుకు పదే పదే గుర్తుకు వస్తూ ఉంటుందో, పదే పదే కనిపిస్తూ ఉంటుందో, ఆ రూపానికి తగిన విధంగా మీరు పూజలు చేయడం, ఆ నామస్మరణ చేయడం లాంటివి చేసుకోండి. మీకు ఆశ్చర్యం కలుగుతుందండి, మీరు నమ్మరు. మీ మనసు ఎంత రిలీఫ్ అవుతుందో, బయటకు నవ్వుతూ కనిపిస్తున్న లోపల మీరు ఎంత బాధపడ్డారో ఆ బాధలకైతే పూర్తి విరామం అయితే పలుకుతారు. అలాగే మిమ్మల్ని పీడిస్తున్నటువంటి భయాలు, అపమృత్యు దోషాలు, ఇటువంటివి ఏదైనా సమస్యలు ఉన్నా కానీ అవి కూడా మాయమైనట్లుగా మీకు అనిపిస్తుంది. ఒక అద్భుతమైనటువంటి ధైర్యం మీకు తెలియకుండానే మీలో పుడుతుంది. అప్పులు తీర్చే కొత్త మార్గాలు కనిపించడం, మీరు అడగకపోయినా ఏదో ఒక చోట నుండి మీకు తప్పక సహాయం అయితే అందడం, ఇటువంటివన్నీ కూడా మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అలాగే రావాల్సినటువంటి ఏదైనా పాత బాకీలు వసూలు అవ్వడం, ఇది మీ అనుభవంతో వచ్చినటువంటి ధైర్యం కాదు, సాక్షాత్తు శ్రీమన్నారాయణుల వారు ఇస్తున్నటువంటి దైవ బలం. చివరిగా మీ కుటుంబ జీవితం, ఇప్పటి వరకు మీరు ఇంటి కోసం ఎంత చేసినా మీకు రావాల్సిన గుర్తింపు, గౌరవం రావడం లేదని చెప్పి మీరు బాధపడి ఉండవచ్చు. అంటే మీ మాటను ఎవరు వినడం లేదని చెప్పి, పరిస్థితులు మీకు అనుకూలంగా లేవని చెప్పి, మీ మాటకు విలువ పెరగడం లేదని చెప్పి బాధపడి ఉండవచ్చు. కానీ ఇదంతా కూడా తారుమారవుతుంది. మిమ్మల్ని వచ్చి సలహాలు అడగడం, మీరు చెప్పినటువంటి మాటను గౌరవించడం, ఇవన్నీ కూడా ఓపిక పడితే మీ మంచితనమే మిమ్మల్ని గెలిపిస్తుందండి. కాబట్టి ఓపికతో ఉండండి. ఇంట్లో పెద్దల నుండి పూర్తి మద్దతు మీకు లభిస్తుంది. మీ మాట కూడా గౌరవింపబడుతుంది. అలాగే బంధాల్లో ఉన్న గందరగోళం, అనవసరమైన గొడవలు కూడా చిన్నగా ఒక్కసారిగా కాకపోయినా క్రమక్రమంగా తగ్గిపోతాయి. అలాగే ఇంట్లో మీరు తప్పకుండా విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోండి. శ్రీ మహావిష్ణువుకి తెల్లని పుష్పాలతో స్వామిని అర్చించడం లాంటివి చేసుకోండి. మీ స్వభావాన్ని మనస్ఫూర్తిగా అర్థం చేసుకునేవారు మీకు దగ్గర అవుతారు. ఈ 4 రోజుల్లో మిమ్మల్ని కేవలం వాడుకోవాలనే విధంగా కాకుండా సహజంగా మీ ప్రేమను, అలాగే మీ వాల్యూస్ తెలిసిన వారే మీ మనసుకు బాగా నచ్చిన వారుగా మీకు దగ్గర అవ్వడం, అలాగే మీ బంధం అనేది చాలా స్ట్రాంగ్ అవ్వడం, ఇటువంటివన్నీ కూడా మీకు తెలియనటువంటి ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని ఇస్తుందండి. ఇప్పటి వరకు భారంగా గడిపినటువంటి రోజులు ఇక ఈ 4 రోజుల్లో కూడా తెలియనటువంటి ఉత్సాహాన్ని, తెలియనటువంటి ఫీలింగ్ను తీపి జ్ఞాపకాలుగా మార్చుకునేటటువంటి రోజులుగా మీకు గుర్తుంటాయి. ప్రేమ జీవితం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. మిమ్మల్ని అర్థం చేసుకునేవారు మీకు దొరికినందుకు, మీ నిజాయితీని ఎదుటివారు అస్సలు బాగా ఒక కాన్ఫిడెంట్గా అర్థం చేసుకున్నట్లుగా అనిపించడం మీకు చాలా వేరే లెవెల్గా మీ మనసుకు ఉత్సాహాన్ని అయితే అందిస్తుంది. ఇలా సరైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా ఏటిలో కూడా మీకు పెద్దగా ఒత్తిడి అనేది కనిపించడం లేదు. మీరు ఫేస్ చేసేటటువంటి ప్రతిదీ కూడా చాలా నెమ్మదిగా, పీస్ఫుల్గా గడిచిపోతుందన్నమాట. ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా మీ మనసులో ఉన్నటువంటి గాయాలను తుడిచికి పెట్టడానికి ఈ 4 రోజులు ఉపయోగపడతాయి. శత్రువుల విషయంలో కూడా మీకున్నటువంటి ఏకైక ఆయుధం మీ మౌనం. మీరు మౌనంగా ఉండండి. మీ పని మీరు చేసుకుంటూ ఎదుగుతూ ఉండండి. మిమ్మల్ని విమర్శించేవారు, సహజంగా మిమ్మల్ని తొక్కివేయాలనుకునేవారు వారే తొక్కివేయబడతారు. వారే మీ జీవితంలో తెలియకుండా వారికై వారే మీ నుండి తెలియకుండానే దూరం అయిపోతారు. అర్రే, వాళ్ళు మా జీవితం నుండి ఎలా దూరం అయ్యారు అని మీకు కూడా తెలియకుండా చాలా వింతగా అనిపిస్తుంది అన్నమాట. అయితే తులారాశి వారు ఈ 4 రోజుల్లో, అంటే మే 27 నుండి 30 మధ్యలో మీరు చేసుకోవాల్సినటువంటి దేవతారాధన, అలాగే పరిహారాల గురించి తెలుసుకుందామండి. మే 27వ తేదీన హనుమాన్ చాలీసా లేదా హనుమంతుల వారి ఆరాధన, హనుమాన్ చాలీసాను తప్పకుండా ఇంట్లో కానీ దేవాలయంలో కానీ చదువుకోవడం మీకు ఎంతో మంచిదండి. అలాగే మే 28 బుధవారం నాడు గణపతి ఆరాధన, అది కూడా స్వామికి చక్కగా
గణపతికి దూర్వాంకురాలతో అంటే గడ్డి పోచలతో స్వామికి ఈ రోజున పూజ చేసుకుంటే మీ పనుల్లో ఏదైతే కొంచెం మీకు పనుల్లో జాప్యం జరుగుతున్నటువంటి పనుల్లో మీకు తప్పకుండా విజయం అనేది కనిపిస్తుంది. మే 29 దత్తాత్రేయ స్వామివారి యొక్క ఆరాధన చేసుకోండి. స్వామివారి ప్రదక్షిణ తప్పకుండా చేసుకోండి. గుడి చుట్టూ కూడా 11 ప్రదక్షిణలు, అలాగే స్వామివారి దర్శనం చేసుకోండి. అలాగే శనగల మాలను ఈ రోజున స్వామివారికి సమర్పించండి. అలాగే సాయిబాబా వారి యొక్క ఆరాధన కూడా ఈ రోజున మీకు ఎంతో ధైర్యాన్ని, ఆనందాన్ని, గురు అనుగ్రహాన్ని ఇస్తుంది. మే 30 లక్ష్మీదేవి ఆరాధన. ఈ రోజున అమ్మవారికి చక్కగా బెల్లంతో చేసినటువంటి నైవేద్యాన్ని అమ్మవారికి పెట్టండి. అలాగే ఈ రోజున కుంకుమార్చన చేసుకోండి. ఈ 4 రోజులు ఈ విధమైనటువంటి చిన్న చిన్న దేవతారాధన పరిహారాలు పాటించినట్లయితే తప్పకుండా మీ జీవితంలో కొన్ని మార్పులు అనేవి మీ కళ్ళారా చూస్తారు. అలాగే ఉదయం సాయంత్రం ఇంట్లో దీపారాధన, తులసి మొక్క దగ్గర కూడా దీపారాధన చేసుకోండి. మరి తెలుసుకున్నారు కదండి తులారాశి వారు. తిరిగి మరలా మరొక వీడియోలో కలుసుకుందాం. ధన్యవాదాలు.